ప్రీ కోవిడ్ టైంలో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నా కూడా తర్వాత ఫామ్ కోల్పోయిన బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర చాలా వరకు ఏమాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోతున్నాయి. కొన్ని రీమేక్ సినిమాలు అలాగే కొన్ని వీక్ సబ్జెక్ట్ సినిమాలు చేస్తూ వరుస పెట్టి సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్న ఒకటి అరా సినిమాలు తప్పితే కోవిడ్ తర్వాత చేసిన సినిమాలు చాలా వరకు అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను మాత్రమే సొంతం చేసుకుంటూ అక్షయ్ కుమార్ కెరీర్ లో భారీ ఎదురు దెబ్బలు కొడుతూ ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ సర్ఫిరాతో శుక్రవారం రాబోతున్న అక్షయ్ కుమార్ ఈ సినిమాతో తన కెరీర్ లో 150 సినిమాలను కంప్లీట్ చేసుకోబోతున్నట్లు సమాచారం. కాగా డిజిటల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆకాశం నీ హద్దురా సినిమాకు రీమేక్ గా వస్తూ ఉండటంతో ఈ సినిమాతో వరుస ఫ్లాప్ కి బ్రేక్ వేసి మంచి కంబ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్. కానీ తన ప్రీవియస్ మూవీస్ రిజల్ట్ వలన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఏ మాత్రం బుకింగ్స్ పరంగా జోరును చూపించకపోవడంతో బాలీవుడ్ ట్రేడ్ కి సైతం మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మినిమం ఇంపాక్ట్ కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో చూపించడం లేదని సమాచారం. మొదటి రోజు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నిరాశపరిచే విధంగానే ఉండటంతో ఓపెనింగ్స్ మహా అయితే 5 కోట్ల మార్కును అందుకున్న అదే పెద్ద విషయమని అనుకుంటున్నారు అక్కడ. అంటే ఒక స్టార్ హీరో సినిమాకు 5 కోట్ల లోపు ఓపెనింగ్స్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు అంటే ఏ రేంజ్ లో అక్షయ్ కుమార్ మార్కెట్ పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మొదటి రోజు యునానిమస్ రెస్పాన్స్ వస్తే తప్పితే సినిమా తేరుకునే అవకాశం లేదు. కానీ తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 150 సినిమాగా మంచి సబ్జెక్ట్ ని ఎంచుకున్నా కానీ ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ అందరికీ అందుబాటులో ఉండటంతో ఎంతవరకు ఈ సబ్జెక్ట్ తో బాక్సాఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.